నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మనిషిలోని వీరత్వం, సింహంలోని వేట లక్షణం కలిసి దుష్టశక్తిపై అద్భుతమైన పరాక్రమాన్ని స్ఫురింపజేసే స్వరూపం నృసింహావతారం. స్థితి కారకత్వాన్ని కలిగించే విష్ణువు నరరూపం, లయకారకుడైన శివుని ఉగ్రరూపాల సమైక్య రూపం నరసింహస్వామి. శ్రీహరి సర్వాంతర్యామి తత్వాన్ని నరసింహావతారం సుస్పష్టం చేసింది. అలాంటి విశిష్ట విలక్షణ దైవమైన నృసింహస్వామి ఆరాధనకు తెలుగు నేల పెట్టింది పేరు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా చుక్కాపూర్ గ్రామంలో అటవీ ప్రాంతంలో కొండ కోనల నడుమ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య సన్నిధి అలరారుతోంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. నరసింహ లక్ష్మీ నరసింహ. నారసింహుడు హిరణ్యకశిపుని వంటి రాక్షస గుణం కలవారికి ప్రళయ భయంకరునిగా, భక్తులకు కరుణా సాగరునిగా దర్శనమిచ్చి అభయమిచ్చి అనుగ్రహిస్తూ ఉంటాడు. మంత్రశాస్త్రంలో 32 నరసింహ స్వరూపాల ప్రస్తావన ఉంది. ఈ అన్నింటి రూపాలలో భక్తులకు తక్షణం దివ్యానుగ్రహాన్ని అందించే రూపం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆకృతి. ఈ రూపంలోనే చుక్కాపూర్లో చక్కదనాల లక్ష్మీదేవేరి చెంతనుండగా ఈ నరసింహస్వామి వర్ధిల్లుతున్నాడు. నిజామాబాద్ నుంచి 66 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం భక్తులకు అవశ్యం దర్శనీయ స్థలం. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగి మణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చేయూత ఉంటే సంసార సాగరాన్ని అతి సులభంగా అధిగమించవచ్చు. అనారోగ్యం, శత్రుబాధ, గ్రహపీడ, ఆర్థిక నష్టం, కుటుంబ సమస్యలు, మానసిక అశాంతి, దుఃఖం ఇలాంటి ఎన్నో సమస్యల నుంచి బయటపడాలంటే నృసింహ ఆరాధనే తరుణోపాయమని చెబుతారు. అలాంటి దయా సింధు, ఆపద్బంధు అయిన నృసింహస్వామి చుక్కాపూర్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కొండపై నిండుగా వర్ధిల్లుతున్నాడు. దాదాపు 400 సంవత్సరాల క్రితం స్వామికి ఆలయం నిర్మితమైనది. 2008 సంవత్సరంలో భక్తులు, వదాన్యులు, దాతల సహకారంతో ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు. చుట్టూ అటవీ ప్రాంతం, రాతి గుట్టలు, కొండల నడుమ ఈ ఆలయం ఆహ్లాదకర పరిసరాల్లో నెలకొని ఉంటుంది. ఆలయ శిఖరం, ముఖ మండపం, ప్రాకార మండపాదులతో ఈ ఆలయం శోభిల్లుతుంది. ఒకప్పుడు అత్యంత కీకారణ్యంలో మానవమాత్రులు ప్రవేశించలేని దుర్గమంగా ఈ ఆలయ పరిసరాలు ఉండేవి. స్వామి వైభవాన్ని, మహిమను, కరుణను, ఆటవీకుల వల్ల స్వామి ఉనికి నాగరిక సమాజానికి వెల్లడైంది. ఎన్నో వందల సంవత్సరాల క్రితం నుంచి స్వామి ఈ చుక్కాపూర్ క్షేత్రంలో వర్ధిల్లుతున్నాడు. బిందువు నుంచి సకల సృష్టి సాకారమైంది. ఈ బిందు రూపాన్నే బీజంగా, చుక్కగా వ్యవహరిస్తారు. ఆ బిందువుకు సంకేత స్థలి ఈ చుక్కాపురం. వ్యవహారంలో ఈ ప్రాంతం చుక్కాపూరుగా స్థిరపడింది.
నరమృగవేషాశ్రితపోషా స్వామి నరసింహ మము బ్రోవగరావా దయగనలేవా స్వామి నరసింహ నరమృగవేషాశ్రితపోషా స్వామి నరసింహ మము బ్రోవగరావా దయగనలేవా స్వామి నరసింహ. లక్ష్మీ నృసింహస్వామిని అపార కరుణామయునిగా కీర్తించే గుణ సంప్రదాయం సనాతన ధర్మంలో ఉంది. ఆత్మ సాధకులకు, హృదయోపాసకులకు స్వామి అత్యంత ప్రీతిపాత్రుడు. అలాంటి భక్తజన పక్షపాతి, సకల క్లేశ నివారకుడైన నృసింహుడు లక్ష్మీ సమేతంగా పరివేష్టితుడై భక్తుల్ని అనుగ్రహిస్తాడు. సాలగ్రామ శిలాశోభితంగా ఎంతో అరుదైన శిలామూర్తిగా స్వామి చుక్కాపూర్లో వేంచేసి ఉన్నాడు. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోతా లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి లక్ష్మీ సమేతంగా వీర రసోపేతమూర్తిగా భక్తజన ఆహ్లాదమూర్తిగా దర్శనమిస్తాడు. స్వామివారికి వామభాగాన లక్ష్మీదేవి విలసిల్లి ఉంటుంది. మీసకట్టుతో స్ఫుటమైన ఆకృతితో మూల విరాట్ తేజరిల్లుతుంది. విగ్రహ శీర్ష భాగాన రాతి మకర తోరణం, దానిపై వివిధ ఆకృతులు, ఆకట్టుకునే కళా నైపుణ్యం, నగిశీల విన్యాసాలు అలరారుతాయి. ఈ తరహా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాకృతి ఎంతో అరుదైనది. ఏకశిలపై మకర తోరణం, దశావతారాలు, నరసింహుడు, లక్ష్మీదేవి, ఇతర కళా విన్యాసాలు నెలకొని ఉండటం విలక్షణం, ఘన విశేషం. సుమధురహాస సుగుణ విలాస సింహాద్రీశ నరసింహ. ఈ ఆలయంలో స్వామి ఆవిర్భావానికి సంబంధించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని శతాబ్దాల క్రితం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయంలోకి దోపిడీ దొంగలు చొరబడ్డారు. మూల విరాట్ కింద నిధి నిక్షేపాలు ఉంటాయని భావించారు. విగ్రహాన్ని ప్రధాన పీఠంపై తొలగించి విగ్రహం కింది భాగాన్ని తవ్వి చూశారు. అక్కడ లక్ష్మీ నృసింహ యంత్రం మాత్రమే వారికి కనిపించింది. ఆ తరువాత ప్రళయ భీకరంగా సింహ గర్జనలు వారికి వినిపించాయంటారు. భయకంపితులైన ఆ దొంగలు స్వామి మూల విరాట్ని అతి కష్టం మీద పక్కనే ఉన్న బావిలో జారవిడిచారు. వెంటనే ఆ దొంగలు అక్కడికక్కడే మూర్ఛపోయారు. ఆ తరువాత కొన్ని శతాబ్దాల వరకు స్వామి తన ఉనికి ఎందరో భక్తులకు తెలియచేశారంటారు. తాను బావిలో జలరాశుల మధ్య నెలకొని ఉన్నానని, తనను వెలికి తీసి పూజాధికాలు నిర్వహించమని ఆదేశించారు. అంతటా ఆ భక్తులు మూకుమ్మడిగా ఆ ప్రాంతానికి చేరుకుని స్వామి నెలకొన్న బావిని సమీపించారు. నీటిలో ఉన్న స్వామి విగ్రహాన్ని బయటికి తీసి ఆలయంలో ప్రతిష్టాపన చేశారని స్థల పురాణ కథనం. ఆ పవిత్రమైన బావి నేటికీ భక్తులు దర్శించవచ్చు. ఈ బావిలోని జలాలు స్వచ్ఛంగా ఉంటాయి.
సింహాచలేశ శ్రీ విష్ణురూపా వైశాఖవాస నారసింహ సింహాచలేశ శ్రీ విష్ణురూపా వైశాఖవాస మునిజన వరదా చందన రూప లక్ష్మీపతే శ్రీ నారసింహ మునిజన వరదా చందన రూప లక్ష్మీపతే శ్రీ నారసింహ నారసింహ సింహాచలేశ శ్రీ విష్ణురూపా వైశాఖవాస సజ్జన పోషక దుర్జన ధ్వంసక సింహాద్రపన్న శ్రీనారసింహ సజ్జన పోషక దుర్జన ధ్వంసక సింహాద్రపన్న శ్రీనారసింహ నారసింహ సింహాచలేశ శ్రీ విష్ణురూపా వైశాఖవాస శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గ్రామం చుక్కాపూర్ ఈ అటవీ ప్రాంతంలో వెలిసినటువంటి ఈ స్వామి చాలా మహిమాన్వితుడైనటువంటి స్వామి. సప్తమి నుంచి పౌర్ణమి అంటే పౌర్ణమి తెల్లవారి పాడ్యమి దాకా కూడా బ్రహ్మోత్సవాలు నవాన్నిక కార్యక్రమంగా అందులోనే అధ్యయనోత్సవాలు బ్రహ్మోత్సవాలు కలిపి అత్యంత వైభవంగా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ఇక్కడికి ఈ జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా నుండి మరియు మన పొరుగున ఉన్నటువంటి రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర తర్వాత కర్ణాటక ప్రాంతం కూడా చాలామంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఎన్నో కార్యక్రమాలు జరిపించుకొని స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. ఉగ్రోప్యనుగ్రహ ఏవాయం సింహం అందరికీ భయాన్ని కలిగిస్తుంది. సింహం వద్దకు ఎవ్వరూ సాహసించి వెళ్ళలేరు. కానీ సింహం తన సంతానాన్ని లాలిస్తూ పాలిస్తూ అపురూపంగా కాపాడుకుంటుంది. అదేవిధంగా నరసింహస్వామి దుష్టుల్ని దండిస్తూ తన భక్తులపై అపార కారుణ్యాన్ని కురిపిస్తాడు. స్వామి కరుణ కోసం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తారు. మహోగ్ర జ్వాలామాలికలతో ఆవిష్కృతమైన స్వామి అనుగ్రహాన్ని పొంది స్వామిని శాంతింపచేయటానికి అభిషేకం విశేషమైన వేడుక. ఆలయ ముఖమంటపంలో లక్ష్మీ నృసింహస్వామి వారి ఉత్సవమూర్తుల్ని వేంచేపు చేయించి పాంచరాత్ర ఆగమ విధివిధానయుక్తంగా అభిషేకాది వేడుకలు స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. పసుపు శ్రీగంధాల్ని ఉత్సవమూర్తులపై అలది వేద మంత్రోచ్చారణ నేపథ్యంగా తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. అనంతరం
పవిత్ర జలాల సహస్రధారతో ఈ వేడుక సుసంపన్నమవుతుంది. పావన నామ నరసింహ, పాప వినాశక నరసింహ, పతిత పావన నరసింహ, పాలిత మోహిత నరసింహ, జయ జయ లక్ష్మీ నరసింహ, జయ జయ వరాహ నరసింహ, జయ జయ లక్ష్మీ నరసింహ, జయ జయ వరాహ నరసింహ. మంగళగిరిధర నరసింహ, మంజుల భాస నరసింహ, అంబుజ నేత్ర నరసింహ, సింజిత మోహిత నరసింహ, జయ జయ లక్ష్మీ నరసింహ, జయ జయ వరాహ నరసింహ, జయ జయ లక్ష్మీ నరసింహ, జయ జయ వరాహ నరసింహ. సింహాచలేశ నరసింహ, సింహాకృతేశ నరసింహ, సింహాసనధర నరసింహ, సింహాకృతవర నరసింహ, జయ జయ లక్ష్మీ నరసింహ, జయ జయ వరాహ నరసింహ, జయ జయ లక్ష్మీ నరసింహ, జయ జయ వరాహ నరసింహ. పరమ పూజ్య శ్రీ నరసింహ, రమారమణ శ్రీ నరసింహ, పరమ పదాధ్వర నరసింహ, పరమ సద్గురు నరసింహ, జయ జయ లక్ష్మీ నరసింహ, జయ జయ వరాహ నరసింహ, జయ జయ లక్ష్మీ నరసింహ, జయ జయ వరాహ నరసింహ. ప్రహ్లాదుణ్ణి రక్షించి హిరణ్యకశిపుని గర్వాన్ని అంతం చేసి హరి స్తంభంలో నుంచి ఆవిర్భవించాడు. ప్రహ్లాద వరదునిగా హిరణ్యకశిపుని సంహారకునిగా స్వామి ఏకకాలంలో తన మూర్తిమత్వాన్ని ప్రదర్శించాడు. అవతార ఆవిష్కరణ, విజృంభణ, ఉపసంహరణ ఈ మూడు కొద్ది కాలంలోనే కొనసాగడం ఈ అవతార ప్రత్యేకత. అలాంటి విశిష్ట అవతార పురుషుడైన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఈ క్షేత్రానికి భక్తులు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తారు. తపన సోమ హుతాసన లోచనం ఘన విరామ హిమాంసు సమప్రభం అభయ చక్ర పినాకిదరాన్ కరైహి దధతమిందుధరం నృసింహం భజే. సూర్యుడు, చంద్రుడు, అగ్నిని నేత్రాలుగా ధరించినవాడు, శరత్కాల చంద్రుని వలె ప్రకాశించువాడు, అభయం, చక్రం, పినాకం, వరదహస్తాలు కలవాడు, చంద్రకళను ధరించిన శిరస్సు ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అండదండల్ని, అనుగ్రహ విశేషాన్ని సదా నేను అర్థిస్తున్నాను అని భక్తుని అంతరంగం ఇక్కడ ప్రకటితమవుతుంది. భక్తులు తమ మనోభీష్టాల్ని స్వామికి భక్తి శ్రద్ధలతో విన్నవించుకుంటారు. స్వామికి పూర్ణఫలమైన నారికేళంతో ముడుపులు కట్టే సంప్రదాయం ఈ ఆలయంలో ఉంది. భక్తులు తమ మనోభీష్టం నెరవేరగానే ఈ ముడుపును విడిపించి స్వామివారికి మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఇదే లోగిలిలో ఉన్న ఆంజనేయ స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. ఏకశిలా ఫలకంపై సింధూర మారుతి దర్శనమిస్తాడు. పాము పుట్టపై ఆదిశేషుడు ఛత్రంగా అమరగా లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాకృతులు కొలువుదీరి ఉంటాయి.
ప్రధాన ఆలయానికి పక్కనే శ్రీ వైష్ణవ మతోద్ధారకులైన పన్నిద్దరాళ్వార్ల దివ్య సన్నిధానం నెలకొని ఉంటుంది. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ చతుర్దశి నాడు శ్రీ నృసింహ జయంతిని ఈ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా వైశాఖ బహుళ సప్తమి నుంచి వైశాఖ శుద్ధ పాడ్యమి వరకు నవాహ్నికంగా అనగా 9 రోజుల పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. వైష్ణవ సంబంధిత పర్వదినాలు, ధనుర్మాస వేడుకల్ని సంప్రదాయ రీతిలో ఇక్కడ నిర్వహిస్తారు. నిజామాబాద్ పట్టణానికి చేరుకున్న వివిధ ప్రాంతాల భక్తులు నడిపల్లి, యాచారం, ఆరేపల్లి, కామారెడ్డిల మీదుగా చుక్కాపూర్కి, అక్కడి నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకుంటారు. కలడు కలడనెడివాడు కలడో లేడో అన్న సంశయానికి కలడు అన్న నివృత్తిని లభింపజేసిన అవతారం నృసింహావతారం. ప్రహ్లాదునికి ఉన్నత స్థితిని సంతరింపజేసేందుకు, హిరణ్యకశిపుని లయం చేసేందుకు హరిహరుల సమన్వయ రూపమే నరసింహాకృతిగా భావిస్తారు. ఆగ్రహాన్ని, అనుగ్రహాన్ని ఏకకాలంలో ప్రదర్శించిన అద్భుత రూపుడు నారసింహుడు. ఆ స్వామి దివ్య నేత్రాల నుంచి మనపై సదా దయాదృష్టి ప్రకటితం కావాలని, ప్రహ్లాదునిపై కురిపించిన ఆహ్లాదాన్ని మనపై కూడా అనుగ్రహించాలని భక్తి ప్రపత్తులతో వేడుకుందాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.